అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇక్కడ దేవుడు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు నీవు స్వతంత్రము పొందుకోలేదు, స్వతంత్రం నీకు అనుగ్రహింపబడలేదు. కానీ ఇప్పుడైతే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఏ విషయంలో దేవుడు మనకి స్వతంత్రము ఇవ్వలేదు, మనకు స్వతంత్రం లేని స్థితి ఏంటి అని చూసుకుంటే, ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు ఎవరి క్రింద బ్రతికావు, ఎవరి కింద జీవించావు. ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వారు వచ్చి మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని వారి చెప్పు చేతల్లో మనమందరం కూడా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. వారందరూ చెప్పినట్టు మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది. వినకపోతే చంపేస్తారు. వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే అలాగే పొస్తుండాలి, కడుపు మార్చుకోవాలి. వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి, లేకపోతే చంపేస్తారు. ప్రతి విషయానికి వారికి లోబడి జీవించాలి, వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా బ్రతకాలి. అలాంటి స్థితిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎంతోమంది నాయకులు కృషి చేసి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ నాయకులందరూ కలిసి స్వతంత్రం సంపాదించడానికి ఏం చేశారు, ఎలా చేశారు అని ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరి సహాయం వల్ల స్వతంత్రం మనకు సంపాదించారు అంటే, నేను గర్వంగా చెప్తాను, బైబిల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయంతో వారు స్వతంత్రాన్ని సంపాదించారు. ఎట్లా చెప్తున్నారు, ఎవరు చెప్పారు అని అడిగితే ఖచ్చితంగా నేను చెప్తా. చూడండి, ఇప్పుడు గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేశారు. ఆయన స్వతంత్ర పోరాటం చేసినప్పుడు ఆయన ఒక నినాదం చేసినాడు. ఏమని? ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపండి అని. ఆ మాట ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఏదైనా సరే ఇంకా మనము శాంతంగా ఉందాము, సమాధానంగా ఉందాము, శాంతితోనే ఓర్పు సహనం ప్రేమతోనే మనం అన్ని జయిద్దాము అని ఆయన చెప్పాడు. ఎక్కడి నుండి తీసుకున్నాడు ఆ మాటలన్నీ? చూడండి, ఒకప్పుడు గాంధీ గారు, ఆయనకి ఒక స్పెషల్గా ఒక రూమ్ ఉంది ప్రార్థించుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి. ఎప్పుడు ఆ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుకునేవాడు, దేవుణ్ణి ప్రార్థించుకునేవాడు, దేవుని సహాయం కోరేవాడు, ఇలా చేసేవాడు. ఆయన కొండపైన ప్రసంగం ఉంది కదా, మత్తయి సువార్త, ఆ ప్రసంగం చదివిన తర్వాతే, ఆ ప్రసంగాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నేను అలా నడుచుకోవాలి, నేను అలా జీవించాలి, నేను అలా ఉండి అన్నీ సాధించాలి దేవుని సహాయంతో అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన శాంతంగా, సమాధానంగా, నెమ్మదితో, ప్రేమతో అన్నీ జయించగలిగాడు, సాధించగలిగాడు దేవుని కృపను బట్టి. అందుకే ఆయన మళ్ళీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని చెప్పేసి ఆ మాట బట్టి కూడా ఆయన అలాగే అన్నీ సాధించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట బైబిల్లో కూడా చెప్పబడింది. దేవుడు చెప్పాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని. కాబట్టి ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టారు. వారందరూ కూడా యేసు ప్రభువుని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన మాటలను తీవ్రంగా తీసుకొని, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయాలి. ఆయన సహాయం ద్వారా ఎంతోమందికి ఈ బంధకాల నుంచి విడుదలనివ్వాలి, మాకు స్వతంత్రం కావాలి, మేము స్వేచ్ఛగా బ్రతకాలని ఇట్లా పోరాటాలు చేసినారు. యేసు ప్రభుని స్ఫూర్తిగా తీసుకొని, బైబిల్ని స్ఫూర్తిగా తీసుకొని చేశారు. కానీ మనుషులకు ఈ కష్టాలు, బాధలు, ఈ దాసత్వం, వీటి నుంచి విడుదలైతే వచ్చింది, కానీ పాపం నుంచి విడుదల రాలేదు. అది ఎవరు తీసుకురాలా. ప్రైజ్ ది లార్డ్. కానీ పాపం నుంచి, పాపం అనే దాస్యత్వం నుంచి బయట తీసుకొచ్చే వాళ్ళు లేరు, ఎవరు తీసుకురాలేకపోయారు. ఇంకా పాపంలో కూరుకుపోయినారు అందరూ. ఇంకా ఈ మధ్య ఇంకా దారుణంగా తయారవుతున్నారు. పాపం అంటే చెప్పాల్సిన అవసరం లేదు, లేదు నేను 24 hours దాంట్లోనే ఉంటా, నా ఇష్టం అంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నాం, అలాంటి స్థితికి వచ్చేసారు అందరూ. కాబట్టి ఆ పాపం నుంచి విడుదలిచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పాప విముక్తిని సాధించే మార్గము, వాళ్ళు సొంతంగా ప్రయత్నాలు చేస్తారు, ఈ పాపం నుంచి తప్పించుకోవాలి, ఈ పాపాన్ని జయించాలి, ఏదైతే చేయాలి అని చెప్పి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. పాపాన్ని సాధించే మార్గము సొంత ప్రయత్నాలు చేయాలని,
ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండలు, ఆచారాలు పాటించాలని నేర్పించే ఉపదేశం అంతా కూడా బానిసత్వం కాడి కింద వంటిది. ముఖ్యంగా పౌలు చెప్తున్నాడు ఏమని, మోషే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ఏమనంటే, అయితే మన పూర్వీకులు కానీ మనం కానీ మోయలేని కాడిని ఆ శిష్యులు మెడ మీద పెట్టడం ద్వారా మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? ఎందుకు పరీక్షిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్లే వారికి పాప విముక్తి లభించినట్టే మనకు కూడా లభిస్తుందని నమ్ముతున్నాం కదా. మరి మన పూర్వీకులు వాళ్ళు చేసిన అవంతా ఎందుకు మనకి? అవంతా మనకు అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్ల మాత్రమే మనకి పాప విముక్తి కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అలాగే చూడండి, కాబట్టి అలాంటి పాప విముక్తి అనే కాడి నుంచి క్రీస్తు తన విశ్వాసులను విడుదల చేస్తున్నాడు. పాపం నుంచి విడుదల చేస్తున్నాడు. పాపం నుంచి ఆయన విడిపిస్తున్నాడు అందరినీ. అంటే మత సంబంధమైనవన్నీ దాస్యాల నుంచి కూడా, అది యోధా మతమైనా కానివ్వండి, మరి ఏ మతమైనా కానివ్వండి, లేక భ్రష్టమైపోయిన ఏదో రకరకాల మతాలు, వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఆయన మనందరికీ కూడా విడుదలని ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనము దేవుని బిడ్డలుగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఇప్పుడు దాస్యము అంటే ఆ పాపం నుంచి విడుదల ఎంత శాతం ఇస్తున్నాడు? 10%, 20%, పోనీ 50%? లేదు. దేవుడు 100% క్రీస్తును నమ్మిన వారందరికీ కూడా ఆ పాపాల నుంచి దేవుడు విడుదలను ఇస్తున్నాడు, స్వేచ్ఛను ఇస్తున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, నీ ఇష్టం అని స్వేచ్ఛను దేవుడు ఇస్తున్నాడు. కానీ పాపం చేయదు నాన్న, పాపం వద్దు మనకి, పాపం లేకుండా నీకు నచ్చినట్టు జీవించు అని చెప్పి దేవుడు స్వేచ్ఛను ఇస్తున్నాడు. ఆ పాపం నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు పాపం నుంచి అని. దాన్ని వదులుకోకూడదు. క్రీస్తుతో పాటు కూడా ఆయన కాడి క్రింద ఉన్నవారందరూ కూడా పాప విముక్తి విషయంలో వారికి అవసరమైన కాడి ఇది ఒకటే. ఏది ఈ కాడి అంటే స్వతంత్రాన్ని ఇస్తుంది. ఏది ఈ కాడి అంటే క్రీస్తు, దేవుని యొక్క కాడి. ఈ కాడిని మనం మోస్తే గన పాపం కింద మనం జీవించము, పాపంతో మనము జీవించము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని ఆత్మ ఎక్కడుంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ లేని చోట స్వతంత్రం ఉండదు. చూడండి, కావాలంటే గొడవలు పడ్డము, పాపాలు చేయడము, కొట్టుకొని నరుక్కొని చచ్చిపోవడం, ఇట్లాంటివి మొత్తం ఇలాంటివే. ఆడపిల్లల్ని చంపేస్తారు. అసలు ఏంది, అంత భ్రష్టమైన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని ఆత్మ ఉన్న చోట అట్లా ఉండదు, సమాధానంగా ఉంటుంది. అక్కడ ఎన్ని పరిస్థితులు, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా కూడా దేవుడు వాటన్నిటినీ సమాధానపరుస్తాడు. కాబట్టి మనము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. ఏమని? భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రార్థనలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్రార్థన మనము చిన్నప్పుడు చేసాము. ఆ ప్రార్థన చిన్నప్పుడు మనకు ఎందుకు నేర్పించారు తెలుసా? దేశాన్ని మనము అతిగా ప్రేమించాలి. దేశంలో ఉన్న మనుషుల్ని నువ్వు వేరు, నీ కులం వేరు, నీ మతం వేరని సపరేట్ చేయమని కాదు, అందరితో కలిసికట్టుగా సంతోషంగా అలా జీవించాలని, ప్రేమగా జీవించాలని, ప్రేమను పంచాలని. కానీ ఆ ప్రతిజ్ఞను మనము పక్కన పెట్టేస్తున్నాం. రకరకాల మతాలని చూస్తున్నాం, రకరకాల కులాలను చూస్తున్నాం, రకరకాల మనుషులు, నీది వేరే మతం వేరే కులం అన్నట్టు మనుషులను అట్ట చూస్తున్నాం. చిన్నప్పుడు నేర్చుకున్న ప్రతిజ్ఞ ఇప్పుడు ఎక్కడ? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆలోచనలు కావచ్చు, జీవోపడంబాలు కావచ్చు, కామక్రోధ లోభ మతం ఆశ్చర్యాలు కావచ్చు, వీటన్నిటి నుంచి, ఈ పాపాల నుంచి, ఈ భ్రష్టమైన జీవితాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా యేసుక్రీస్తు మాత్రమే మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, విడుదలని ఇచ్చాడు. కాబట్టి నమ్మాలి, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి, విశ్వసించాలి. తెలియని వారు కూడా తెలుసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి సొంతంగా తెలివి జ్ఞానం వివేకాన్ని ఇచ్చాడు. ఆ తెలివి జ్ఞాన వివేకం ఎందుకు ఇచ్చాడు? ఆ స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కూడా ఆలోచించగలవు. నీకు ఆ తెలివి జ్ఞానం ఉంది. ఎవరో చెప్పింది నమ్మి మా కులము, మా మతము, ఇదే నిజము, ఇదే ఎలా? నీ సొంతంగా నీకు తెలివి ఉంది కదా,
ఆ సొంత తెలివితో నువ్వు పరీక్షించు, తెలుసుకో, ప్రతి గ్రంథాన్ని చదువు, వెతుకు దేవుణ్ణి. నేను పూజిస్తున్న వారు నిజమేనా, నిజమైన దేవుడేనా, నేను ప్రార్థిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా, ఆయన చెప్తున్న మాటలు నిజమేనా, నువ్వు వెతకాలి. దేవుణ్ణి వెతికేవారు కావాలని ఆయన కోరుకుంటాడు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ఆలోచించండి. రండి, దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు తండ్రి, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి దేవా అయినా ఈ జగత్ పునాది వేయబడక మునిపే నన్ను మమ్మల్ని అందరినీ కూడా దేవా మీలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, ఎన్నిక చేసుకొని నాయన ప్రభా మమ్మల్ని దేవా సజీవు లెక్కలో నిలబెట్టినందుకు స్తోత్రాలు. మమ్మల్ని నాయన ప్రభా ఈ పాపం నుంచి, ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది అయితే నాయన ప్రభా ఈ పాప బంధకాల్లో చిక్కుకుపోయి ఉన్నారో, ఈ దాస్యం అనే కాడి క్రింద ఉన్నారో ప్రభా, అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అందరిని ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈ పాపం అనే, దాస్యం అనే కాడి క్రింద ఎవరు కూడా ఉండకుండానట్లు ప్రతి ఒక్కరూ దేవా మీ కాడి క్రిందకు వచ్చి స్వతంత్రులుగా నాయన ప్రభా యేసయ్య అవ్వడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రం. వారందరికీ కూడా మీరు స్వతంత్రాన్ని అనుగ్రహించండి, కార్యము చేయండి, కృప చూపెట్టండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఎవరు ఎలాంటి పాపంలో జీవిస్తున్న, శాపాల దోషాల్లో జీవిస్తున్న వారందరికీ రక్షణను దయచేయమని, ఆ పాపం నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, పేరు పేరున వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.